ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఆనంద భైరవి గారు లీలావతి గారితో తలపడనున్నారు. ఇద్దరు టీం లీడర్లు వాళ్ళ సపోర్టర్స్ ని ఎంచుకోవాలి. లీలావతి గారు, ముందుగా మీకు బలాన్నిచ్చే వారిని ఎన్నుకోండి. అనన్య. నేను కదా కోడల్ని, అత్తయ్య గారు నన్ను కదా బలంగా ఫీల్ అవ్వాలి. ఈ పని మనిషి ఈవిడికి బలం ఏంటి? ఆనంద భైరవి గారు, మీకు బలాన్నిచ్చే వారిని ఎన్నుకోండి. నా కోడలు శరణ్య. ప్రీతి. నాకు సెకండ్ ప్లేసా? ఇదన్నా దొరికిందని సంబరపడాలా, లేకపోతే నా కర్మ. లహరి. ఆనంద భైరవి గారు, లీలావతి గారు, ఇక మీ బలబలాలను తేల్చుకోండి. ఆనంద భైరవి గారు, మేము మీరే గెలుస్తారని నమ్ముతున్నాము. మా సపోర్ట్ మీకుంటుంది. ఇక విజృంభించండి. చూసారా అత్తయ్య గారు, కాలనీ ప్రెసిడెంట్ గారు కూడా చిన్నత్తయ్య గారికే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా ఆనంద మీద నేనే గెలిచి తీరాలి. వాళ్ళ దూకుడు చూస్తుంటే ఏదోలాగా మనల్ని ఓడించటానికి ఎత్తులు కూడా వేస్తారనిపిస్తోంది. ఇది నా గౌరవానికి పరీక్ష అనన్య. నేనే గెలవాలి, గెలిచి తీరాలి. ఓడిపోయి నేను అవమానపడి తట్టుకోలేను. మరి కర్మవశాత్తు చిన్నత్తయ్య గారి చేతుల్లో మీరు ఓడిపోతే మీ గౌరవం పోయినట్టేనా? మీరు తలదించుకోవాల్సిందేనా? అదే జరిగితే ఈ కుటుంబం 2 ముక్కలవుతుంది. ఈ పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ఈ ఆటని మనసుకు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ పోటీలో విజేతగా నిలిచిన టీం సభ్యులందరికీ మా రాజ్ కోటి సిల్క్స్ తరపున పట్టు చీరలు బహుకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. అమ్మా, ఇక్కడ శరణ్య గారు ఉన్నారా? శరణ్యక, వచ్చారా? మీరు వెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరినీ చూడండి. ఆ రోజు సమీరా చితి దగ్గరికి వచ్చింది ఎవరని గుర్తుపట్టి చెప్పండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. అలాగే అమ్మా.